30 lakhs of people every year ఆల్కహాల్ ద్వారా చనిపోతున్నారు. అండ్ 13 crores people డైలీ అంటే డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళు డిసేబిలిటీ వస్తుంది, అలాగే వాళ్ళు చనిపోకుండా అలా డిసేబిలిటీతోనే బాధపడుతూ ఉంటారు. దాన్ని డైలీ అంటాము. అండ్ అలాగే 28 crores people ఆల్కహాల్ అబ్యూజివ్ డిసార్డర్కి బానిసలు అవుతున్నారు. అండ్ అలాగే 25% ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాతే జరుగుతున్నాయి. సో ఈ స్టాటిస్టిక్స్ దృష్టిలో పెట్టుకొని ఆల్కహాల్ మనకి ఎలా బాడీ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ అది మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. హే గైస్, వెల్కమ్ టు హెల్దీ డోస్, a better you every day. So today our topic is about alcohol. So alcohol అనేది మనకి ఇథనాల్ ఫామ్లో ఉంటుంది. సో ఆల్కహాల్ మనం తీసుకున్నప్పుడు మన స్టమక్ అండ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అది బ్లడ్లో కలిసిన తర్వాత అది అసిటాల్డిహైడ్గా మారుతుంది బై 3 enzymes. సో వన్ ఈజ్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అండ్ సెకండ్ ఈజ్ సైటోక్రోమ్ P50 అండ్ థర్డ్ ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేస్. సో ఈ 3 ఎంజైమ్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఈజ్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్. సో ఈ ఆల్కహాల్ అసిటాల్డిహైడ్గా మారిన తర్వాత సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఫస్ట్ లివర్ మెటబాలైజ్ చేస్తుంది ఏది ఆల్కహాల్ అనేది. సో లివర్ సెల్స్లో మనకి ఇది మన NAD అని నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అది NADHగా కన్వర్ట్ అవ్వాలి. NADH అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్. సో ఈ NAD అనేది మనకి ఏం చేస్తుందంటే నార్మల్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ని అది మెటబాలైజ్ చేసి ఎక్స్క్రీషన్లో పంపిస్తుంటుంది. సో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తుల్లో ఈ NAD డెఫిషియన్సీ రావడం వల్ల ఆ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ జరగకుండా అది మన బాడీలోనే అక్యుములేట్ అయిపోయి సో మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ వస్తుంది అనమాట. సో దాన్నే మనం ఫ్యాటీ లివర్ అని అంటాము. సో ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ద్వారా మనము చూస్తాం. సో నెక్స్ట్ అదొక సైడ్ ఎఫెక్ట్. అండ్ ఇంకొకటి మనకి ఇంటెస్టైన్లో నార్మల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో నార్మల్ బ్యాక్టీరియాకి ఇప్పుడు ఆల్కహాల్ బైండింగ్ అయిపోయి సో దాంట్లో ఎండోటాక్సిన్స్ అనే టాక్సిన్స్ని రిలీజ్ చేసి ఆ ఎండోటాక్సిన్స్ మనకి ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అండ్ సమ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని యాక్టివేట్ చేసి సో మనకి లివర్ డ్యామేజ్ని చేస్తుంది. దాన్నే హెపాటిక్ డ్యామేజ్ అని అంటాము. సో అలాగే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ సంబంధించిన ఇది సిస్టమ్. సో దీనికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఆల్కహాల్ ఏంటంటే మెయిన్గా మనకి డిప్రెసెంట్గా పనిచేసి సో మన కార్టికల్ స్టెమ్ అండ్ కార్టికల్ రీజన్స్లో ఆల్కహాల్ అంతా యాక్ట్ చేసి తను డిప్రెసివ్ డిసార్డర్గా మారుతుంది. అండ్ అలాగే ఇంటెలెక్చువల్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. సో మనకి ఆల్కహాల్ 2 టైప్స్గా డివైడ్ చేస్తారు, అక్యూట్ ఆల్కహాలిజం అండ్ క్రానిక్ ఆల్కహాలిజం. సో అక్యూట్ ఆల్కహాలిజంలో మనకి మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాంట్లో మనకి భాగంగా ఈ న్యూరలాజికల్ డిసార్డర్స్ అండ్ ఇంటెలెక్చువల్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి చూపిస్తుంది. అండ్ అలాగే లివర్ పైన హెపాటిక్ ఫెయిల్యూర్ అండ్ ఫ్యాటీ చేంజ్ కూడా మనకు చూస్తుంటాం. సో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాము. సో అలాగే సో ఇది అక్యూట్ ఆల్కహాలిజం అనేది మనం రివర్సిబుల్ కండిషన్ అనమాట. సో ఒక పర్సన్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, తను ఒకవేళ స్టాప్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇది నార్మల్ కండిషన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రివర్సబుల్ కండిషన్. సో కమింగ్ టు క్రానిక్ ఆల్కహాలిజం, ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ కండిషన్. సో ఈవెన్ పర్సన్ స్టాప్ చేసినా కూడా ఆల్రెడీ జరగాల్సిన టైమే జరిగిపోయి ఉంటుంది కనుక తను స్టాప్ చేసినా కూడా పెద్దగా ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవచ్చు. సో దీంట్లో భాగంగా మనకి మెయిన్గా ఇది మార్బిడిటీ అంటే మన మరణం వచ్చేంత వరకు ఇది చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇది అన్ని ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, నాట్ లైక్ అక్యూట్ ఆల్కహాలిజం. సో ఈ క్రానిక్ ఆల్కహాలిజంలో ఏంటంటే మనకి మెయిన్గా హెపాటిక్ లివర్ పైన మనకి ఎట్లాగో తెలుసు లివర్ పైన ఇది డ్యామేజ్ చేస్తుందని. కాకపోతే అక్యూట్కి దీనికి తేడా ఏంటంటే అక్యూట్లో మనకు ఓన్లీ ఫ్యాటీ లివర్ వరకే ఉంటుంది, కానీ దీంట్లో ఫ్యాటీ లివర్తో పాటు మనకి హెపాటిక్ కార్సినోమా అండ్ లివర్ సిర్రోసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి మెయిన్గా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఈ ఆల్కహాలిక్స్లో. సో వైటమిన్ B1 అనేది థైమిన్ వైటమిన్, ఈ డెఫిషియన్సీ రావడం వల్ల సో మనకి ఇంటెలెక్చువల్ డిసార్డర్స్ అండ్ సమ్ పెరిఫరల్ న్యూరోపతీస్ అండ్ వెర్నికీ-కొరస్కోఫ్ సిండ్రోమ్ అనే వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మన ప్యాంక్రియాస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అక్యూట్ అండ్ క్రానిక్
ప్యాన్క్రియాటైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని మన ప్రెగ్నెంట్ మదర్స్ ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే కనుక ఈ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మైక్రోసెఫాలీ అంటే పుట్టిన బిడ్డకి తల భాగం చిన్నగా ఉండడం. సో అలాగే మనకి ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే కడుపులో ఉన్నప్పుడే ఆ బేబీ గ్రోత్ అనేది చాలా స్లోగా జరగడం ఇది చూస్తుంటాం. సో అలాగే ఇది మెయిన్గా ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే కనుక మనకి సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే వీటితో పాటు మనకి మెయిన్గా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ స్టమక్ క్యాన్సర్, ఇసోఫేగస్ క్యాన్సర్ అండ్ ప్యాన్క్రియాస్ అండ్ హెపాటిక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అక్యూట్ అండ్ క్రానిక్ ఆల్కహాలిజం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం చూస్తుంటాం మనం తీసుకునే ఆల్కహాల్ జనరల్గా మనకి less than 10% ఆఫ్ ద ఆల్కహాల్ త్రూ మన బ్రెత్ అండ్ త్రూ మన స్వెట్ త్రూ యూరిన్ ఎక్స్క్రీట్ అవుతుంది. సో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ మెషిన్ పెట్టినప్పుడు వాళ్ళు ఊదామంటారు. సో దాంట్లో మనకి ఒక రీడింగ్ వస్తుంది 80 mg/dL రీడింగ్ వస్తే కనుక సో అది పాజిటివ్ ఉన్నట్టు. సో 80 mg/dL అంటే ఆల్మోస్ట్ 350 ml ఆఫ్ బియర్ ఆర్ 400 ml ఆఫ్ వైన్ తాగితే అంత లిమిట్ వస్తుంది. సో అలాగే మనం 200 mg/dL కనుక మన బ్లడ్లో ఉంటే అప్పుడు మనకి కొంచెం మత్తుగా ఇలా అనిపిస్తుంటుంది. అండ్ 300 mg/dL ఉంటే కనుక అది సమ్టైమ్స్ కోమాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్. అండ్ మనం చూస్తుంటాం డైలీ లైఫ్లో ఎంత ఆల్కహాల్ సివియర్గా తీసుకొని ఆల్కహాల్ అబ్యూజివ్ డిసార్డర్గా కన్వర్ట్ అయిపోయి దాన్నే మనం లైఫ్ థ్రెటనింగ్గా మనం చూస్తుంటాం. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఆల్కహాల్ ఇట్స్ నాట్ కంపల్సరీ. సో మీరు లిమిట్లో తీసుకుంటే కనుక ఇట్స్ ఓకే, బట్ లిమిట్లెస్గా తీసుకుంటే మీ ప్రాణానికి చాలా ప్రమాదం ఉంటుంది. సో ప్లీజ్ కైండ్లీ స్టాప్ ఆల్కహాల్ డ్రింకింగ్. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. సో దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ ఆల్కహాల్. So hope you liked this video and please like, share and subscribe and give me support to do more videos like this. And thank you so much. Signing off, your Dr. Arun. Bye.